నా పేరు రామకృష్ణ అండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఎస్ఐఆర్సీ ఆఫ్ ఐసీఐ ఏలూరు బ్రాంచ్ తరపున నేను చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాను ఈ ప్రజెంట్ సంవత్సరంలో. అందులో భాగంగా ఈరోజు ప్రతి సంవత్సరం చార్టెడ్ అకౌంటెంట్స్ డే జూలై 1న మేము ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి బ్రాంచ్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. జూలై 1న ఇన్స్టిట్యూట్ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని యాక్టివిటీస్ అనేవి మేము ఇక్కడ ప్రతి బ్రాంచ్లో కూడా కండక్ట్ చేస్తాము. అందులో ఫ్లాగ్ హాస్టింగు, బ్లడ్ డొనేషను, అలా కొన్ని రకాల యాక్టివిటీస్ అనేవి ఈ ప్రతి సంవత్సరం ప్రతి బ్రాంచ్లో కూడా మేము కండక్ట్ చేస్తాము. ఇది మాది 78th చార్టెడ్ అకౌంటెంట్స్ డే అండి. ఈ సందర్భంగా మా బ్రాంచ్కి ఒక డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు. ఆయన ఈ సందర్భంగా మా యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ కార్యక్రమం గురించి ఆయన కొన్ని విషయాలు చెప్తారు మీకు. నమస్తే అండి. ఈరోజు చార్టెడ్ అకౌంట్స్ డే సందర్భంగా ముందుగా చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా వీరు ఐసిఐ తరపు నుంచి ఒక కాన్సెప్ట్ని ఎన్నుకున్నారు. ఒకటి ఒబిసిటీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిన్న క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఈరోజు ఒబిసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం, ప్రత్యేకించి మన భారతదేశంలో ఇదివరకు లేని జబ్బు ఈ మధ్యకాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. సో ఈరోజు ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా అందరికీ ఈ అసోసియేషన్లో మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళ వెయిట్, హైట్ అన్నీ చూడటం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తున్నారు, వాళ్ళు ఒబిసిటీ రేంజ్లో ఉన్నారా, నార్మల్ వెయిట్లో ఉన్నారా, ఇవన్నీ చూసుకుని వాటిల్లో వాళ్ళు బరువు తగ్గడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒబిసిటీ ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని మనం ఎలాగా ట్యాకిల్ చేయాలి, ఇటువంటి విషయాల గురించి అవగాహన కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఈ చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేషన్ ఏలూరు వారందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో అందరికీ సలహా ఏంటంటే, బరువు ఎక్కువ పెరగకుండా ఉండాలి అంటే ఆహారాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి. సో ఈ రోజుల్లో ఏంటంటే ఆహారం ఎక్కువగా అందుబాటులో ఉంది మనకి. సో ఏ టైంలో అయినా ఇప్పుడు 24 గంటలు, రాత్రిపూట 12ంటికి తినాలన్నా 1 గంటకి తినాలన్నా ఎక్కువగా అందుబాటులో ఉంది. సో మెయిన్ మనం ముందు కంట్రోల్ చేసుకోవాల్సింది మనం ఆహారం తగ్గించుకోవాలి. సో తినాలి అనే కోరికని మనం అదుపు చేసుకుని అందులో ఆహారం కూడా మంచి ఆహారాన్నే మనం ప్రిఫర్ చేయాలి. సో ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఈ షుగర్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటి ఐటమ్స్కి పూర్తిగా దూరంగా ఉండాలి. సో ఈ రోజుల్లో మనం చూస్తే యువత అందరూ కూడా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉండటం వల్ల ఫాస్ట్ ఫుడ్స్ అవి ఎక్కువగా తీసుకోవడం, కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే షుగర్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఈ పిండి పదార్థంతో చేసిన ఐటమ్స్ కానీ ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు బాగా పెరుగుతారు. ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్, బాగా ఫ్రై చేసినవి, ప్యాక్డ్ ఐటమ్స్, నిల్వ వస్తువులు ఇటువంటి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో వాటిలన్నిటినీ మనం అదుపు చేసుకుని జనాల తరపు నుంచే కాకుండా గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు జరిపి వాటి ఆహారం నియమాలు ఎలా పాటించాలి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొన్ని అరేంజ్మెంట్స్ చేయగలిగితే మనం ఈ ఒబిసిటీ అనే ఈ డిసీజ్ని బాగా కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం.